కేజీఎఫ్ ఫస్ట్ ఫిలింలోనే అవునండి రేంజ్లో చూపించేశారు మిమ్మల్ని. కేజీఎఫ్లో ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? మహాదేవి సీరియల్ వస్తుంది కదా, దాన్ని చూసి కాల్ చేశారు. పాన్ ఇండియా ఫిలిం కేజీఎఫ్లోనే మీకు వచ్చేసింది. కేజీఎఫ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ప్రైడ్ ఆఫ్ కర్ణాటక. ఫుల్ క్రెడిట్ ఒక్కరికే ఇవ్వాలి అంటే కేజీఎఫ్లో ప్రశాంత్ నీల్. బెస్ట్ విలన్ రాకీ. best dialogue. Every dialogue that you see is so motivational and so inspiring actually. నిన్ బెన్ హిందే సావ. వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచమే గెలుపుడు. అర్థమైందా? నీ తెలుగు మాకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. చాలా క్యూట్గా క్లియర్గా. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే నేను బెంగళూరులో ఉన్నాను. ఆల్మోస్ట్ అందరూ కూడా కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 100% చూస్తుంటారు. మదర్ క్యారెక్టర్ అర్చన గారు చేశారనమాట. ఈరోజు అర్చన గారితో వెళ్ళి వాళ్ళ హౌస్ ఎలా ఉండబోతోంది, సో ఆవిడతో ఇంటరాక్ట్ అయిన తర్వాత చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. సో ఇలా నన్ను ఫాలో అయిపోండి, అర్చన గారితో మాట్లాడేసి కేజీఎఫ్ గురించి వాళ్ళ మెమొరీస్ అన్నీ కూడా షేర్ చేసేసుకుందాం. ఫైనల్లీ మనం అయితే ఈరోజు అర్చన గారు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో ఇగోండి వాళ్ళ హౌస్ ఇక్కడే. ఎలా మాట్లాడతారు ఏంటి అనేది చాలా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి అర్జెంటుగా మ్యామ్ని కలవాలి, మ్యామ్తో మాట్లాడాలని నాకు కూడా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా లాగ్ చేయకుండా ఫస్ట్ మ్యామ్ని కలిసేద్దాం, నాతో పాటు ఫాలో అయిపోతాం. సో ఫైనల్గా ఈరోజు అయితే మాత్రం అర్చన మ్యామ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం బెంగళూరులో. కానీ అతి తక్కువ టైంలో అంటే కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజ్ అయ్యేటప్పుడే అమ్మ సెంటిమెంట్కి ఒక పీక్స్. సో అర్చన గారి పర్ఫార్మెన్స్ మామూలుగా ఇవ్వలేదు. ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుంది. సో రియల్గా తను ఎలా ఉంటారు, బయట చూస్తే టూ యాంకర్గా ఉన్నారు. సో అర్చన మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. హౌ ఆర్ యూ? How are you? Fine ma'am, how are you? మీరు ఎట్లున్నారు? Thank you so much. Welcome to Karnataka, welcome to Bangalore. Ma'am, first of all, heartfully congratulations. Blockbuster kaadu, super blockbuster. Thank you so much ma'am. సో ఫైనల్లీ అర్చన మ్యామ్ని రీచ్ అయ్యాము. సో మరి మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అంటే కింద ఆల్రెడీ ఎంటర్ చెప్పేశాను మ్యామ్. ఓకే. హాయ్ అర్చన మ్యామ్. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో కేజీఎఫ్ మమ్మీ మీ త్రూ ఫస్ట్ టైం నేను బెంగళూరు వచ్చాను. థ్యాంక్ యూ. ఎస్. సో హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు స్టిల్. అక్కడ చూస్తే అమ్మ క్యారెక్టర్ అంటే ఓ ఎలా ఉంటారో ఈవిడ అని అనుకున్నాం. బట్ ఇక్కడ బయట రియల్గా చూస్తే ఇంత టూ యంగ్. ఏంటి మ్యామ్ మీ సీక్రెట్? యాక్టింగ్. అలా యాక్టింగ్ ఇది రియల్ కదా, సీక్రెట్ ఏం లేదు. సీక్రెట్ ఏముంటుంది? ఎస్. సో ఫస్ట్ అర్చన మ్యామ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ మీరు ప్రీవియస్ ఏ ఫిలిమ్స్ చేశారు, తెలుగులో ఏమైనా చేశారా, తెలుగు ఆపర్చునిటీస్ వచ్చాయి ఆ ఫిలిమ్స్లో? సో యూ వాంట్ టు నో ఆల్ ఆఫ్ దిస్? ఎస్. సో ఫ్యామిలీ పైన చెప్పేస్తాను. బేర్ విత్ మై తెలుగు ప్లీజ్. షూర్. సో నాన్న శ్రీనివాసన్, అమ్మ వీణ, నాకు ఒక చెల్లెలు ఉంది వైష్ణవి. సో నాన్న ఇస్ ఫ్రమ్ కర్ణాటక, అమ్మ కోలార్ ఇంటి వచ్చారు. సో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, కేజీఎఫ్ సేమ్ ప్లేస్. సో నేను పుట్టింది కోలార్లే. కేజీఎఫ్ కాదు, కోలార్లే. కేజీఎఫ్ ఇస్ లిటిల్ అవే ఫ్రమ్ కోలార్. ఓకే.
So this is my very short introduction about my family. Amma Nana rendu peru teachers. ఓ అప్ప యోగా అండ్ జిమ్నాస్టిక్స్ చేస్తారు. ఇప్పుడు లేదు. ఓకే ప్రీవియస్ సో ఇది స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై ఫ్యామిలీ. స్కూలింగ్ అంతా కర్ణాటకలే జరిగింది. యాక్చువల్లీ మా అప్పది బేకరీ బిజినెస్ ఉన్నింది. మదన్పల్లి అని ఒక ప్లేస్ ఉంది ఆంధ్రాలో. అక్కడ పుంగునూర్ అని ఒక ప్లేస్. అక్కడ కూడా అప్ప అమ్మ అన్ని ఉన్నారు. ఓకే 1-2 years ఉన్నారు. అండ్ దెన్ దే ఆల్ షిఫ్టెడ్ బ్యాక్ టు కర్ణాటక. ఓకే సో దట్స్ మీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ? ఎడ్యుకేషన్ అంతా బెంగళూరు, కోలార్. మై అంకుల్ హ్యాస్ అ స్కూల్ ఇన్ నియర్ కోలార్. సో ఐ స్టడీడ్ 1 year there and it's been how do I say, every year my dad kept changing schools. So ఒక్కొక్క వర్షం ఒక్కొక్క స్కూల్లో చదివాను నేను. ఓకే సో అంటే మీ ఎడ్యుకేషన్ ఏం చేశారు మ్యామ్? బీటెక్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్? ఓ ఫైన్ ఆర్ట్స్ డాన్స్లో భరతనాట్యం. ఓకే కాదు మ్యామ్, అంటే మీరు అది చేసి అంటే యాక్టింగ్ సైడ్ ఇద్దరు టీచర్స్ మళ్ళీ ఫ్యామిలీలో కూడా. సో యాక్టింగ్ సైడ్ ఎలా వచ్చారు? ఇంట్రెస్ట్ ఉండిందా మీకు? ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎట్లుంటుంది షూటింగ్ అంటే ఏమి, కెమెరా అంటే ఏమి, డైలాగ్స్ ఎట్లా చెప్తారు. లైక్ ఎనీబడి ఎల్స్ ఐ హ్యాడ్ దట్ క్యూరియాసిటీ. బట్ I'd never thought I would end up in film industry as an artist, but atle ayindi for good. సూపర్. ఫస్ట్ ఫిలిం అవ్వచ్చు, సీరియల్స్లో ఏమైనా చేశారా ఇక్కడ? అవునవును. సో నేను ఫస్ట్ సీరియల్ స్టార్ట్ చేసింది. సో there was a serial called Mahadevi that used to come in Zee Kannada. తెలుగులో కూడా I think if I'm not wrong Zeeలో వచ్చింది అనుకుంటాను. I'm not sure. Okay. So I did another serial called Durga. And then this is my first film. KGF is my first film. ఓ సూపర్. కేజీఎఫ్ ఫస్ట్ ఫిలింలోనే ఓ రేంజ్లో చూపించేశారు మిమ్మల్ని. నిజంగా సీరియస్లీ అంటే ఎంతో మంది, అది యూత్ అనుకోవచ్చు, పెద్దవాళ్ళు అనుకోవచ్చు, ఫస్ట్ చాప్టర్ 1 చాప్టర్ 2 ట్రైలర్ కట్లోనే బేబీని అంటే బాబుని తీసుకొని ఎంత క్యూట్గా కనిపిస్తారో అసలు మీరు. సీరియస్లీ అంటే ఆ పాత్రకి, ఆ క్యారెక్టర్కి ఒక ప్రాణాన్ని ఇచ్చారు మీరు. అయ్యో అదేం లేదు, అదంతా మా డైరెక్టర్ ప్రశాంత్ సార్ వాళ్ళ హౌ డు ఐ సే ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు. ఎస్. సో మీకు ఆ యాక్టింగ్ స్కిల్స్, యాక్టింగ్ టాలెంట్ మామూలుగా లేదు మ్యామ్, చించేశారు ఇట్లా. అయ్యో. కేజీఎఫ్లో ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? ఆడిషన్ ఇచ్చారా? లేదండి, మహాదేవి సీరియల్ వస్తుంది కదా, దాన్ని చూసి కాల్ చేశారు. మేము మహాదేవి సీరియల్లో మీది ఏంటి క్యారెక్టర్? త్రిపుర సుందరి. సీరియల్స్లో యాక్ట్ చేస్తే ఫిలిమ్స్లో ఉండదు అని అంటారు, బట్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ అంటారు. బట్ పాన్ ఇండియా ఫిలిం కేజీఎఫ్లోనే మీకు వచ్చేసింది. ఎస్. ఆడియన్స్ బజ్ మీకు ఎలా అనిపించింది బయటకు వెళ్ళేటప్పుడు? ఫస్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత అసలు మామూలు పీక్స్ లేదు. మౌత్ పబ్లిక్ టాక్ వల్ల కేజీఎఫ్ చాప్టర్ 1 ఒక పీక్స్ కదా, చాప్టర్ 2 ఇంకా టూ మచ్ పీక్స్. సో మీకు ఆ బజ్ ఎలా అనిపించింది? For the character, there's been tremendous response everywhere. People are talking about KGF and the sentiment, definitely. But even if you see, I am not at all active on social media. I mean, I am, but not very much. Suddenly, I'm seeing the Instagram following number is just shooting up. Like, what is happening? I'm like usually not at all active on social media, and all these changes. And even actually for chapter 1 also, I had about my circle followers antunnar ante. Sudden ga 70,000 80,000 ayyo emaitundi ippudu kuda atle aitundi. So yeah, but yesterday also I had been to this place Kolar. So there was tremendous response even there, and yeah, everywhere people are, just I think they are celebrating now. Yes. They are celebrating the sentiment, they are celebrating the film. చాప్టర్ 1 అనుకోవచ్చు, చాప్టర్ 2 అనుకోవచ్చు. చాప్టర్ 2 వరకు పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ 1 వచ్చేసేటప్పటికి అమ్మ సెంటిమెంట్తో ఒక పీక్స్ అంటే అమ్మకి ఇచ్చిన మాట, అమ్మ కోసం ఇచ్చిన మాట,
సో అది చాప్టర్ 2 వరకు కంటిన్యూ చేశారు. మీ డైలాగ్స్ కానీ, మీ ఎమోషన్ కానీ, తనని బేబీని ఇలా పట్టుకొని బింది పట్టుకొని వచ్చిన ఇవి కానీ, ప్రతి ఒక్కరు రింగ్ టోన్, కాలర్ ట్యూన్, మదర్ బర్త్డేస్ అండ్ ఏదున్నా కూడా అదే సాంగ్ అనేది వస్తూ ఉండేది. ఐ ఫెల్ట్ అబ్బా సాంగ్ వింటూ ఉంటే రిపీటెడ్ మోడ్ కొన్ని మిలియన్స్ రీచ్ అయింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక పాన్ ఇండియా ఫిలింలో మీ పాత్ర అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. See, when I accepted the film, I had never ever in my life, first of all, had ever in my life imagined I would be an actress. And then after doing chapter 1, they said this is a proper commercial film, you know. Of course, Yash was a superstar before KGF also in Karnataka. I thought, okay, it's a superstar film. He said, the director said, mother-son sentiment is the pillar of the film, and that's how aduk base lo me cinema veltundi ani chepparu. Ippudu idu pan India ante idu next level, and like you said, everybody is using that tandani nane tani tandano. It just feels like tandani tane is Archana, you know, you can't, they're like inseparable. The Shantama character and BGM, they are inseparable, and I don't know how to react because like you said, everywhere people are using this. మీరు ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్లో ఫస్ట్ డే మీ ఫిలిం మీరు చూసుకునేటప్పుడు, మీ క్యారెక్టర్ని మీరు టీవీలో చూసేటప్పుడు పేరెంట్స్ కానివ్వచ్చు, మీరు కానివ్వచ్చు, మీకు ఎలా రియాక్ట్ అయ్యారు? I was actually very emotional. Like I said, we had not expected at all. First of all, the Garbhadi song, I don't know what is it called in Telugu. The first mother sentiment song in chapter 1, adu release ayindi kada. So how do I say, coming from a small town, middle class family, doing such a big, being a part of such big project, నేను ఎదురు చూసలేదు. నాకు ఒక సాంగ్ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి ఒక సాంగ్ ఉంటుంది. మీకు తెలీదు బిఫోర్గా? నో సాంగ్ తెలుసు, సెపరేట్గా ఆల్బమ్ వస్తుంది అని తెలీదు నాకు. అఫ్ కోర్స్ సాంగ్ ఉంది అది తెలుసు, ఇట్లా సపరేట్గా వస్తుంది అదంతా ఎట్లా చేస్తారు అదన్నీ ఇమాజినేషన్ లేదు. ఓకే. సో సడన్గా ఇట్లా ఏమంటారు రిలీజ్ యూట్యూబ్లో వచ్చింది, నాకు ఫుల్ ఎమోషనల్ అయిపోయింది దట్ టైమ్. ఐ థింక్ దట్ వాజ్ ది బెస్ట్ మూమెంట్. నో వెరీ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ వాజ్. ఎస్. అండ్ ఎమోషనల్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగేయాలి మీకు. సో మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్ అనుకుంటా, ఐ థింక్ సో, అయ్యేటప్పుడు కూడా యష్ గారు మీకు చెప్పేటప్పుడు యూఆర్ క్రైయింగ్ నాన్ స్టాప్ గా. ఎందుకంత ఎమోషన్ అయ్యారు? Again, that was not expected. I did not expect him to take everybody's name. And he మా అమ్మ అర్చన, yeah, he went one step ahead and spoke about me kada. Adi chala, and I was also feeling shy that I could not emote it properly. It was a very mixed emotion. Yeah. Yes. సో మేము కూడా మ్యామ్ తిరుపతి ప్రెస్ మీట్ అనుకోవచ్చు, మేము అటెండ్ అయ్యాం యష్ గారిది. సో హైదరాబాద్ అనుకోవచ్చు, వైజాగ్ అనుకోవచ్చు, ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఆల్ జర్నలిస్ట్, ఆల్ మీడియా పీపుల్ ఆస్కింగ్ మదర్ సెంటిమెంట్ చాప్టర్ 2లో ఉందా, అమ్మ కోసం ఏం చేస్తున్నారు? అది ప్రశాంత్ సరే ఆన్సర్ చేసేసారు, అన్ని ప్రెస్ మీట్లో చేసేసారు. మదర్ సెంటిమెంట్, మదర్ సన్ స్టోరీ అని మీకు అనిపించలేదంటే ఈ సినిమా ఇస్ అ ఫెయిల్యూర్ అని చెప్పేశారు. యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ థింక్ ఐవ్ మేడ్ జస్టిస్ అని చెప్పేశారు. ఇప్పటికీ వి ఆల్ నో హౌ సక్సెస్ఫుల్ ద ఫిల్మ్ ఇస్. ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత యష్ గారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే లైక్ ప్రెస్ మీట్స్ వాటిల్లో కాకుండా డైరెక్ట్గా మీతో మాట్లాడిన మాట తెలుగులో ప్లీజ్. No, after release we have not met. Okay. I haven't got an opportunity to meet him. Chapter 1 లో మీట్ చేసాము కానీ we couldn't talk properly. Okay. For me it was how do I say, a fan moment ఏదో చెప్తారు కదా, there's a term. అట్లా నేను I was just admiring him. But పర్సనల్ ఏమండి అందరికీ తెలిసే అట్లా ట్రైలర్
మీట్లే చెప్పేశారు, ఇంకేం కావాలి. దానికన్నా కావాలన్నా అందరికీ తెలిసిపోయింది. నౌ పీపుల్ ఆర్ దీస్ డేస్ రీసెంట్లీ ఐ థింక్ everybody has started using that clip and they're making Instagram reels. So tandani nani tani and what he has said, Rocky, what he has said, they have added that and tandani nano and they're making reels. So more than that, what do I need? He has just told it in front of everybody. So that is the best compliment, because adi expect cheyakuna, how do I say, without expect చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చింది కదా, దట్ విల్ బి ద బెస్ట్. మ్యామ్, ఇది చూసిన తర్వాత మీకు తెలుగులో ఏమైనా ఫిల్మ్ ఆపర్చునిటీస్ కానీ కాల్స్ రావడం కానీ బిఫోర్ కేజీఎఫ్కి బిఫోర్ తెలుగు ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా ఫిలిమ్స్లో? Honestly, Telugulo anta chapter 1, even after chapter 1 there were not many offers that I was given. Even now I think Tamil nunchi calls vastunayi. But this I have to tell you, Prabhas garu, he had called one of our team members to congratulate me and I'm very happy about that. Oh, excellent. Prabhas garu, okay, direct మాట్లాడలేదు, బట్ టీమ్కి అయితే టీమ్ చెప్పారు and immediately from the team they called me and they said, see, Prabhas garu call చేశారు, ఇట్లా చెప్పారు. So I was very happy. Oh, excellent. So తెలుగులో ఆపర్చునిటీ వస్తే ఏ హీరోతో? ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. ఏ హీరోతో? అన్ని హీరోతో, అందరు హీరోస్, సారీ అందరూ. సో మ్యామ్, ఎంతమందితో మనం వర్క్ చేస్తున్నా, మనం యాక్టర్ ఉన్నా, మనకి ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు కదా. సో తెలుగులో ఎవరు? I don't know how to answer this. Yeah, you're putting me in trouble asking these questions. ఇట్స్ ఓకే. సో మీకు ఎవరెవరంటే ఇష్టం బాగా? అంటే లైక్ ఎవరి ఫిలిమ్స్ ఎక్కువగా వాచ్ చేయడం కానీ చూసారు అట్లా, యాక్టింగ్ వైజ్, డాన్సింగ్ వైజ్, స్టైల్ వైజ్? So you give me names, I will tell them. See, we have, it's not yes, after right. KGF. Even before that, we've been watching everybody's film. Allu Arjun, Mahesh Babu, Prabhas. Recently, we've started liking Nani. Who else? My father is a big fan of Pawan Kalyan. Ooh. Yeah. I have few people in my... ఏం చెప్తుంటారు నాన్నగారు పవన్ కళ్యాణ్ గారి గురించి? Style. Okay. Style. And we all like Allu Arjun's dance. సో మీకు బాగా బిగ్ ఫ్యాన్ ఉన్న ఫ్యాన్ మూమెంట్ ఏదైనా హీరో చైల్డ్ అంటే చిన్నతనంలో కానీ, తెలుగు హీరోలో బొమ్మరిల్లు సిద్ధార్థ్. So that was the favorite movie. I don't know how many times I watched that film. Me too. Yeah, I think I was in school then, so I think that time for everybody Bommarillu was the favorite, because college story, yes, that teenage, everybody could connect. So yeah. ఆ టైంలో మీరు ఏం చదువుతున్నారు బొమ్మరిల్లు టైంలో? I don't remember. స్కూల్లో ఉంటాను probably. Me too, 9th class. Okay. Telugu heroes names I told you. Tell me one words. Okay. పవన్ కళ్యాణ్ గారు. అది చెప్పాను కదా, స్టైల్, మేనరిజమ్స్. మెగాస్టార్ చిరంజీవి. డాన్స్. రామ్ చరణ్ గారు. I have to tell you about RRR. He looks so powerful in the film. ఏమంటారు, ఆ ఫైర్ ఉంటుంది కదా, లైక్ I'm not getting the exact word, but he looks amazing in RRR. Like young, energetic. He's just wow. And Junior NTR garu. This I already told. Though he's done a fantastic job, somewhere there is a shade of cuteness. I mean, atle chuste kuda Junior NTR garni, he's very cute, no? And hero Nani. Acting, performance is Nagarjuna garu. Of course, he is also. Which film is that? Oh no, that was different. I always get confused. He's also performance and dance. Yes, superb. There was a film called F2, right? F2 is Venkatesh garu. Correct.
అండ్ వెంకటేష్ గారి గురించి చెప్పండి. Oh, that film like comedy timing. ఎస్ F2. అండ్ ఆఫ్టర్ ఫిలిం రిలీజ్ తర్వాత మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఏం చెప్పారు మీ ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ కోసం? First of all, my family has not watched it yet. Today we are going. ఓ Yeah, so we wanted all of us to go together. Andr time ella chudali kada. So today is the time. So we are going today. I had told them not to watch even one interview of mine. But by mistake, I only kept sending everything in the group. Because everywhere the, etla cheptara anta a surprise elements anta news lo vachustundi kada. Andru chudin everybody would have seen and they would have shared it out of excitement. So I'd warned them not to watch any interview, anything related to KGF, don't watch until you watch the film. Okay. Until you watch the film. Okay. But by mistake, I only kept sending all the videos to them. So today we are all going. Entire and very family? excited, yes. ఎస్ యష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆన్ సెట్స్లో కానీ అతను మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? మేము ఎస్పెషల్లీ మేము పర్సనల్గా మేము అప్రోచ్ అయ్యేటప్పుడు ఇట్స్ కూల్ అండ్ అసలు ఎంత గుడ్ నేచర్ అంటే ఆ రెస్పెక్ట్ కానీ మేము అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. బట్ యష్ గారితో మాకు ఆ రెస్పెక్ట్ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. It's the same feeling for us also. He makes you feel comfortable. But first of all, I did not have much time to spend with him on set, because if you have watched chapter 2, we had just one scene. So that's all. That was the scene, and he also immediately left. So, but like you said, he makes you very comfortable. Yeah. సో మీకు ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? ఎలాంటి రోల్స్ మీకు పర్సనల్గా ఇష్టమైన క్యారెక్టర్స్ ఏంటి? I'm very greedy అండి. అన్ని క్యారెక్టర్స్ నాకు as an artist I'm looking forward. I think I'd mentioned there's one Tamil film, I guess, Karuppu Dorai. So these kind of films I really admire. Closer to reality ఉంటుంది కదా. I mean, of course I enjoy other kind of films also, but just that I've never tried to imagine myself as a heroine as such. But any story that gives importance to the character and to the story as a whole. So definitely, yes. ఎస్ నేను ఇప్పుడు వన్ వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను. Okay. Rapid fire ఇది? అది ర్యాపిడ్ ఫైర్ టైప్ కాదు, కానీ Okay. మీకు నచ్చినట్టుగా చెప్పవచ్చు. Okay. ఓకేనా? కేజీఎఫ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? Pride of Karnataka. ఫుల్ క్రెడిట్ ఒక్కరికే ఇవ్వాలి అంటే కేజీఎఫ్లో Prashant Neel. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ కేజీఎఫ్? యూ? Huh? No, I cannot take my name. There are other very good actors also. Chapter 1లో నాకు బాగా నచ్చింది ఒక సీన్ ఉంది. I think, yeah, he is no more. There was one scene where he says, there's a madman in Narachi and he says a dialogue. ఒక కథ చెప్పనా అని ఒక స్టోరీ చెప్తారు కదా, and then it goes to flash cut. Yes. Yeah, that was the best for me. Okay. But apart from that, there are so many characters that I like. But since you asked only one, బెస్ట్ విలన్? Rocky. బెస్ట్ విలన్ రాకీ. బెస్ట్ పార్ట్ ఇన్ ఎడిటింగ్ ఎంటైర్ మూవీ మొత్తంలో, చాప్టర్ 1 అనుకోవచ్చు, చాప్టర్ 2 అనుకోవచ్చు, ఎంటైర్ ఎడిటింగ్లో మీకు ఫేవరెట్ ఎడిటింగ్ ఉన్న పార్ట్ ఏది? Definitely na scene andi, because especially that scene where I meet Rocky, that I had not at all imagined how it would come. But when I saw that, I was just taken aback. But honestly, you really cannot pick one, because of that editing itself. The cinema has shaped into a different. It has given a different output to it. So definitely, honestly, you cannot just pick one. But for me, that was a very surprising element, because I didn't know ikkada place chestaru ee scene ani naaku appudu shoot cheynappudu naaku telidu. adu సినిమాలో చూసి I was like, oh wow, this is amazing అని అనిపించింది. ఎస్. బెస్ట్ పార్ట్ ఇన్ మ్యూజిక్ మూవీ మొత్తంలో మీకు మ్యూజిక్లో బాగా నచ్చింది ఏంటి? అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకోవచ్చు, బీజిఎమ్స్ కానివ్వచ్చు. ఐ థింక్ మీదే, ఇది కూడా మీదే. No, I like all character BGM, especially even for Rocky, that BGM that they give. I think Salam Rocky bye. Yes. So best dialogue. మీ డైలాగ్స్ లో బెస్ట్ డైలాగ్? నా డైలాగ్, ఎంటైర్ మూవీలో డైలాగ్, అండ్ అలానే మీ డైలాగ్ కూడా కావాలి. Every dialogue that you see is so motivational and so inspiring actually. Yes.
Honestly, I cannot pick one. సో మీ డైలాగ్స్లో ఒక ఫ్యూ డైలాగ్స్ చెప్పండి, అది 1 or 2. ನಿನ್ ಬೆನ್ ಹಿಂದೆ ಸಾವಿರ ಜನ ನಿಂತಿದ್ದಾರೇನೋ ಧೈರ್ಯ ನಿನಗಿದ್ರೆ ಬರೀ ಒಂದು ಯುದ್ಧ ಗೆಲ್ಬೋದು. ಅದೇ ನೀನು ಮುಂದೆ ನಿಂತಿದ್ಯಾ ಅಂತ ನಿನ್ನ ಬೆನ್ ಹಿಂದೆ ಇರೋ 1000 ಜನ ಧೈರ್ಯ ಬಂದರೆ ప్రపంచాన్ని గెలుపోదు. అర్థమైందా లేదా? ఏదో కొంచెం కొంచెం అర్థమైంది. నీ ముంద ఎంతమంది ఉన్నా వాళ్ళకి ధైర్యం నీకు ధైర్యం వచ్చిందంటే ఒక యుద్ధం గెలొచ్చు. అదే నీ ముంద ఉంటే ప్రపంచం, నీ ముంద ఉంటే నీ వెనకాల ఉన్న అంత పేరుకి ధైర్యం వస్తే యూ కెన్ విన్ ది వరల్డ్, ఎంటైర్ వరల్డ్. మ్యామ్ ఇంకొక సీన్ ఇప్పటికీ కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఆ బన్ ఏదైతే ఉంటుందో అది ఇలా పెట్టి చెప్తారు కదా, తాయిగింత దొడ్డ యోధ యారిల్ల, అది కూడా పీక్స్ మ్యామ్. అంటే అది చెప్తూ ఉంటే ఆ సీన్లో మీరు వస్తూనే ఉంటారు. ఇప్పటికీ మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఎస్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద హోల్ కేజీఎఫ్ టీమ్. హ్యూమన్ బీయింగ్స్ ಎಲ್ಲರೂ బెస్ట్గా ఉంటారు వాళ్ళ స్టైల్లో. దాంట్లో ఎట్లా నేచర్లో ఎట్లా మీరు పిక్ చేస్తారు? నేచర్ ఇస్ ద బెస్ట్. So naturally we are also one part. So we are all of us are best in our own ways. Yes, best helping hand in entire KGF team. See, of course I have to give the credit to the director and to the DOP, but apart from them our manager also, Babu ani okadu unnaru. So yes, he's even today he's always there with us. And entire film lo it's a peak scene అనిపించేది chapter 1 chapter 2 peak scene. Chapter 1లో of course the climax where Rocky కీల్ నుంచి కత్తి తీసుకొని వస్తారు కదా, I think that. And chapter 2లో పీక్ సీన్ మనం అనుకుంటాను ఇదే పీక్ అని అనుకుంటాము, బట్ until you come to the climax you will be like, oh my god, this is ultimate. The way they reveal the next, I'm not going to tell it. I mean, of course I think people would have already chapter 3. So yeah, so everybody knows. So yes. The way they reveal chapter 3 is just ultimate. chapter 3 లో మీరు ఉన్నారు కదా, అయ్యో 100% ఉంటారు మీరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాకీ ఎలా బతికాడో చెప్పేదే చాప్టర్ 3 కదా. ఇది నేను మీరు డిస్కస్ ఏమేమో చేసుకోవచ్చు, కానీ స్టోరీ ఏముంది మాకు తెలీదు. మీరున్నారా చాప్టర్ 3? ఆనెస్ట్లీ తెలీదు. సి చాప్టర్ 2 స్టోరీ నాకు తెలీదు. మా పార్ట్ ఏముంటుంది అది మాత్రం చెప్తారు డైరెక్టర్. చాప్టర్ 1లో కూడా అంతే ఉంది. నాకు మాత్రం కాదు, అన్ని ఆర్టిస్ట్స్కో అట్లే ఉంటుంది. ఓకే, he wouldn't say. So chapter 3 story we don't know. Yes, last rapid fire only, especially మీ క్వశ్చన్స్. మీలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? How can I only say about myself? You should tell me, what do you like about me? Smile, eyes. Okay, I think that. మీరు పర్సనల్గా మీకు ఏది నచ్చుతుంది మీ సెల్ఫ్? I feel I am grounded and ఆ సక్సెస్ నాకు ఎప్పుడుకు తలెక్కి doesn't come to me. So I will always try to be humble like my parents have taught me. So yes. Your best scene in KGF? With Rocky. Oh, the scene which made you emotional in KGF? రీనా వచ్చి చెప్తుంది కదా, అమ్మ ఉన్నారు. Yes, yes. In that particular scene, the way she comes and tells Rocky, I mean the end, that just before that there is it is how do I say, the scene goes a little in a lighter note, but when she immediately says, you know, the moment she says amma undi, suddenly the way I think Yash has performed also is very intense and it will make anybody emotional. Kannu చూస్తే వాళ్ళు చెప్పారు, మీ కన్ను, how do I say it in Telugu? మీరు చెప్పండి, మేము సో మీ తెలుగు మాకు అర్థమవుతుంది, చాలా క్యూట్ గా క్లియర్ గా. సో బ్యాడ్ ఇట్ ఇస్. సో నో ఇన్ ప్రెస్ మీట్ యష్ had told no that your eyes speaks a lot, but for me in this particular scene it really spoke 1,000 words. You know, the way he turns and it's just అమ్మ వస్తుంది, and the way he turns and his eyes, it literally gives you goosebumps. Yeah, బాగా అచీవ్ చేసిన మూమెంట్ ఇప్పటి వరకు ప్రెసెంట్
ఇప్పటి వరకు ఎప్పుడూ రిసీవ్ చేయలేని అర్చవ్ ఏది మీ ఎంటైర్ లైఫ్లో ఇప్పటి వరకు? అచీవ్ చేసిన మూమెంట్ ఏం అచీవ్ చేసాం మేము ఇప్పుడు తనక ఏం అచీవ్ చేయలేదు. నౌ వీ హ్యావ్ టు సెట్ అ గోల్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఆల్ దిస్ హెస్ హ్యాపెండ్ వాజ్ ఏమంటారు, ఇట్ హ్యాపెండ్ బై లక్ with lot of blessings from my parents, whatever it is, but yeah, there's no achievement until now. From now on, I think I should set a goal and work towards it. And final question is, me dream goals ఏంటి? Do good films, be a good human being, love everybody, spread love, very easy, that's all. Yes. As of now. Yes. As of now. Last question, tell me about your parents, father, mother. They've literally sacrificed their lives for me and my sister. I just want to thank from bottom of my heart. And I don't know, they also don't expect anything from, I mean, in general, no parent expects anything from their children. You know, na ichesanu naaki nee vapas itla cheyi business kaadu kada. Yes. So they don't expect, but I just hope to keep them happy. Yes. And success, failure ఏం చెప్తారు? Success, failure. I think failure teaches you a lot, but I've not seen failure until now, as in I don't know, maybe if I've seen also, I have not considered it to be failure, I don't know, but I think it teaches you a lot. Success will give you a lot of confidence to work better and better, maybe. Finishing, what is love? Love is life. Yeah, love. What is love? Whatever the audience is showing right now, because they don't know who I am, which caste do I belong to, what is my mother tongue. I mean, they know nothing about me. They don't know anything about my background also, but still they are showering so much love. I think this is all love is. They're just showing unconditional love. Yeah. Yes. So chapter 3లో మీరు ఉంటారని మేము చాలా హోప్గా, అంటే 100% ఉంటారని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఎలా ఉండిపోతుందో ఏంటో మాకు కూడా చాలా తొందరగా 3 కూడా రిలీజ్ అయితే బాగుండేది అనిపిస్తుంది. ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ ఫర్ చాప్టర్ 3. ఎస్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత షెడ్యూల్ కూడా మా కోసం ఒక ఇది ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ టోటల్ ఆల్ స్టేట్స్ నుంచి మీ ఫ్యాన్స్ అందరి నుంచి అండ్ నా తరపు నుంచి లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. Lots of love to you too and to all the Telugu audience also. Thank you so much. Thank you, ma'am. Thank you.